హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను గుమ్మడి గౌరీ నోము అండ్ గ్రామ కుంకుమ నోము ఉద్యాపనలు అయితే పెట్టుకున్నాను. సో ఈ వీడియో అంతా అదే ఉంటుంది. గుమ్మడి గౌరీ నోము అనేది ముందుగానే మనం 3 గుమ్మడికాయలు తీసుకుని పసుపు కుంకుమ రాసుకుని ఒక పెద్దవారైన వాళ్ళకి ముత్తైదుకి ఇచ్చి వాయినంగా ఇచ్చి మనం ఉద్యాపన అయితే చెప్పుకోవాలి. సో అదొకటి. నెక్స్ట్ గ్రామ కుంకుమ నోము పట్టుకున్నాను. అది కూడా పసుపు కుంకుమ మనం ఇచ్చే తాంబూలాలు అవన్నీ కూడా నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకుని అక్కడ పూజ అయితే చేస్తున్నారు మా పంతులు పెద్దనాన్న గారు. సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఎర్లీ మార్నింగే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీదేవి పటం పెట్టుకుని గౌరీదేవి పూజ చేసుకుని విఘ్నేశ్వరు చేశాక మొత్తం అన్నీ A to Z ఇక్కడ అన్ని ప్లేస్ చేసి పూజ అయితే చేసాము. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గుమ్మడి గౌరీ నోము అయితే ఉద్యాపన ఇచ్చేసాను. ఉద్యాపన ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి గ్రామ కుంకుమ నోముది కూడా ఉద్యాపన అనేది పెట్టుకున్నాను. ఉద్యాపన చేసుకుని ఆ పసుపు కుంకాన్ని ఫస్ట్ గౌరీదేవికి తాంబూలంగా ఇచ్చి ఆ తర్వాత నేను మొత్తం అంతా పంచిపెట్టడానికి అయితే వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ అయ్యాను. పూజ కొంచెం లేట్ అయింది. 11కి స్టార్ట్ అవుతే 2 అలా అయిపోయింది వచ్చేసరికి. ఎందుకంటే మాట్లాడకుండా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి పంచిపెట్టాను అనమాట. అది 5 వీధుల కింద ఇవ్వాలన్నమాట. 5 వీధుల వరకు వచ్చేలాగా ఆ తర్వాత ఇంకా ఉంది అనుకుంటే మనం పంచిపెట్టచ్చు. కానీ మస్ట్ 5 వీధులు అయితే ఇవ్వాలి. సో 5 వీధులకి కూడా మనం ఫస్ట్ వాయినం ఇచ్చేటప్పటి నుంచి మాట్లాడకుండానే ఉండాలి. నేను దోశలతో ఈ పూజ యొక్క నియమాలు ఏంటంటే చెప్పాను కదా, నేను ఆల్రెడీ 7 నోములు పట్టాను. 7 నోముల్లో 5 ఆల్రెడీ అయిపోయినాయి. 6 గుమ్మడి గౌరి, 7 గ్రామ కుంకుమ నోమ. సో ఈ శివరాత్రి వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా నేను ఉద్యాపన ఇచ్చేసుకోవాలి కాబట్టి ఇది పెట్టుకున్నాను అనమాట. మనం ఏ ఉద్యాపన ఏ నోము అయితే పడుతున్నామో ఆ నోముని మనం శ్రద్ధగా చేసుకుని అండ్ ఈ గ్రామ కుంకుమ నోము యొక్క ఉద్యాపన ఏంటంటే కథ చదువుకున్న అక్షింతలను ప్రతి సంవత్సరం అంతా వేసుకుని ఆ ఉద్యాపన చెప్పుకునే రోజు కూడా చదువుకుని ఇందులో యొక్క కథ చదువుకుని పూజ అయితే చేసుకోవాలి. ఉద్యాపన అయితే చేసుకుని మొదలెట్టుకోవాలన్నమాట. సో ఇందులో పసుపు కుంకుమ తాంబూలం అంటే నేను గాజులు పళ్ళు కాయిన్ వక్క పెట్టి తాంబూలం కింద ఇచ్చాను. సో ఈ పసుపు కుంకుమ అనేది పుట్టింటి వాళ్ళే ఇవ్వాలి అని చెప్పి ఇందులో ఒక నియమం ఉంది. 2వ నియమం వచ్చి 5 వీధులు మస్ట్ ఇవ్వాలి. అండ్ మూడో నియమం వచ్చి మాట్లాడకుండా ఉండాలి, మౌనంగానే అది అయ్యేంత వరకు పంచిపెట్టాలి. అండ్ 4వ నియమం ఇంటికి వచ్చాక భర్త అక్షింతలు వేసిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతనే మనం మాట్లాడడం అయితే మన మౌనవ్రతాన్ని అయితే విరమించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పూజ మొత్తం అంతా కూడా పూజ మొత్తం 5 వీధులు అన్నాను కదా. సో ఆ వీధులు ఎలా అంటే వెళ్ళిన వీధిలోంచి మళ్ళీ వెనక్కి వచ్చి పంచిపెట్టకూడదు అనమాట. వెళ్ళిన వీధిలోంచి ఇంకొక వీధిలోకి వెళ్ళాలి తప్ప వెనక్కి అయితే రాకూడదు. సో అదొక నియమం అనమాట. ఈ 5 నియమాలు ఫాలో చేసుకుని నోమునైతే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఎలా అయితేనో 7 పట్టానో దగ్గరికి వచ్చేస్తుందని చాలా కంగారు పడ్డాను, కానీ చాలా చక్కగా సాఫీగా అయిపోయింది నా నోము అంతా కూడా. చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మౌనంగా ఒక ప్లేట్, మేమే ఇంకా గోల్డ్ కంచాలు పట్టుకుని వెళ్ళాము. అవి ప్రతి ఒక్కరికి ఇచ్చి నేను ఇంకా అలా పసుపు కుంకుమ నాతో పాటు లావణ్యక్క, రమ్య, జాను వీళ్ళందరూ వచ్చారనమాట. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు నాకు కోఆర్డినేట్ చేయడానికి బాగా ఈజీ అయిందనమాట. సో ఇంకా నా నోము అయితే ఇలా జరిగిందండి. ఎవరైనా నోము పట్టాలి అనుకుంటే కానీ కంపల్సరీ పట్టండి. చాలా మంచి నోము, పసుపు కుంకుమ రిలేటెడ్ది కాబట్టి ఎవరైనా పట్టచ్చు. ఇది వీళ్ళే పట్టాలి వాళ్ళే పట్టాలనే నియమం అయితే ఏమీ ఉండదు. సో ఫస్ట్ మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. అది ఏజ్తో సంబంధం ఉండదు. నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. ఏజ్ డజంట్ మ్యాటర్. ఏజ్ అనేది నెంబర్ మాత్రమే, సింపుల్ చెప్పాలంటే. సో ఎవరైనా పట్టుకోవచ్చు. మనకి శ్రద్ధ భక్తి ఉంటే ఈజీగా చేయొచ్చు కూడా. అండ్ ఇది అందరికీ చెయ్యాలని ఉంటుంది కానీ కొంతమంది చేసుకోలేరు. అలా అని చెప్పి ఎవరిని నేను ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదు. నా ఓన్ ఫీలింగ్ చెప్తున్నాను. నేను చేశాను కదా, మీరు చెయ్యగలరు అన్న నేనైతే చెప్పను. మీరు చెయ్యాలి అనుకుంటే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి మంచి విషయమే కాబట్టి ఒక్కొక్కరు చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది నేను చెప్పాను అనమాట. సో ఇదండి వీడియోలో మొత్తం అంతా కూడా నా గ్రామ కుంకుమ నోమిదే ఉంటుంది ఉద్యాపన. సో మీరు ఇలానే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు ఈ వీడియో ఇంకొంచెం నలుగురికి పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లెట్స్ బి కంటిన్యూ దిస్ వీడియో. మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం గ్రామ కుంకుమ గౌరీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దొండలు ఉందా గుమ్మడి గౌరీ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం గుమ్మడి గౌరీ దేవత పూజ సమయే గ్రామ కుంకుమ గౌరీ దేవత పూజ సమయే మా లక్ష్మీ దేవతానుగ్రహం పరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం గ్రామ కుంకుమ గుమ్మడి గౌరీ దేవత గుమ్మడి దేవత పూజ గౌరీ దేవత పూజ గై శ్రీదేవి ముద్దలు అక్షరం వేసి పుష్ప చెప్పు ఇచ్చినమ్మ వాయినం చెప్పు. ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం. నా చేతి వాయినం అందుకుంది ఎవరు? గౌరీ పార్వతి దేవి. వచ్చిందండి మీరు అయినా పెట్టేశారు. చీర కూడా పెట్టాలా? చీర కూడా పెట్టాలన్నా. శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమః. గ్రామ కుంకుమ కదా చాలండి. సో ఇక్కడితో అయితే నా నోము కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా అంత అనుకున్న టైంలో చక్కగా అయితే నా నోముని కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.